ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, పానీపూరి సూపర్గా ఉంది. నీ చేత్తో తినిపిస్తే ఇంకా బాగుంటుంది. అవును, మీరిద్దరూ పానీపూరి తినడానికి వస్తుంటే నాకు చెప్పాల్సింది కదా. నేను ఆగి మీతో పాటు వచ్చుండేదాన్ని. సరదాగా అనుకోకుండా వచ్చాంలే. నాకే కబుర్లు చెప్తున్నావా బావా? సరే, తిందాం పదండి. నాకు చాలు సహస్రా. అదేంటి బావా? నువ్వు తినాలంటే తిను, ఇదిగో. రా బావా, నువ్వు తినకపోతే నేనెలా తింటాను? నువ్వు కూడా తినాల్సిందే. ఇదిగో బావా. చాలా బాగుంది బావా. ఇంకొకటి తిను. సహస్రా వద్దు. తిను బావా. ఏంటి మమ్మల్ని చేస్తున్నావు? చూసింది చాలే కానీ వచ్చి తిను, లేకపోతే మాకు దిష్టి తగిలేలా ఉంది. ఇంక చాలు, వెళ్దాం. నేను లక్ష్మిని తీసుకువెళ్తానులే, నువ్వు వెనకొచ్చే బావా. పదలక్ష్మి, వెళ్దాం. రా. కనకానికి నా ప్రేమ చెప్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? వసుదా, మీ అన్నయ్య ఫోటోకి డెకరేషన్ చేసింది నువ్వేనా? నేను కాదు వదినా, ఇవాళ అన్నయ్య పుట్టినరోజు కదా. అవును, అందుకే నేను ఫోటోని తుడిచి పొట్టు పెట్టి అలంకరిద్దామని వచ్చేసరికి ఎవరో అంతా చేసేశారు. పండు, పండు. అమ్మగారు, ఏటమ్మగారు? అయ్యగారి ఫోటోకి అలంకరణ చేసింది నువ్వేనా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఇందులో అలంకరణ చేయడం చూశాను. లక్ష్మి, నువ్వేనా? నేనేనమ్మా అయ్యగారి ఫోటోకి అలంకరణ చేసింది. నా భర్త పుట్టినరోజు ఈ రోజేనని నీకెలా తెలుసు లక్ష్మి? అక్కడ ఫోటోలో జననం అని తేదీ ఉంది కదమ్మా. లక్ష్మి,
నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు లక్ష్మి. మేము చేయాల్సిన పనులు కూడా గుర్తు పెట్టుకుని చేస్తున్నావు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు తెలుసమ్మా. అందుకే మీరు ఈరోజు అయ్యగారి జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలి. ఈరోజు మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదనే ఉద్దేశంతో అయ్యగారి ఫోటోని అలంకరించాను. అలాగే పాయసం కూడా చేశాను. మీరు చెయ్యాల్సిన పనులన్నీ సగం లక్ష్మీనే చేసింది వదినా. ఉమ్, అవును వసుధ, లక్ష్మి చేస్తున్న సాయానికి తనకెప్పటికీ రుణపడే ఉంటాను నేను. అయ్యో, అంత మాటలెందుకమ్మా? ఈరోజు మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆయన స్మృతులు కన్నీళ్లుగా మారకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి, లక్ష్మి, నాదొక చిన్న సందేహం. అడగొచ్చో లేదో తెలీదు, కానీ అడిగేస్తున్నాను. ఏంటమ్మా అది? మా వదినకి నువ్వంటే చాలా అభిమానం, చాలా ఇష్టం కదా. అలాంటి మనిషికి నీకు విహారికి పెళ్ళయిందని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటోనని ఎప్పుడైనా ఊహించావా? యమునమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలీదమ్మా. ఒకవేళ తెలియాల్సిన సిచ్యుయేషన్ వస్తే? ఆ పరిస్థితిని నా ప్రాణం పోయినా రానివ్వనమ్మా. ఆమెకెప్పటికీ నిజం తెలియనివ్వనమ్మా. ఎన్ని రోజులు నిజాన్ని దాచగలవు నువ్వు? ఎన్ని రోజులైనా ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను. దాని వలన నష్టపోయేది నువ్వే కదమ్మా. నేను నష్టపోయినా మీ కుటుంబం సంతోషంగా ఉంటారు కదమ్మా. యమునమ్మ గౌరవంగా తలెత్తుకుని నిలబడతారు. విహారీ గారు, సహస్రమ్మ గారు ఆనందంగా ఉంటారు కదమ్మా. కానీ లక్ష్మి, నిజం తెలిసిన రోజు నీ త్యాగం ఎవ్వరికీ అర్థం కాదు. ఆ త్యాగం మోసంలా కనపడొచ్చు. ముఖ్యంగా మా వదిన ఎలా తీసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు. అమ్మా, అంతవరకు రానివ్వను. ఆ పరమేశ్వరుడి గొంతులో గరళాన్ని దాచినట్లు ఈ నిజాన్ని నా గుండెల్లో దాచి సమాధి చేసి ఉంచుతానే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ యమునమ్మకి నిజం తెలియనివ్వను. సరే లక్ష్మి, జాగ్రత్త. విహారీ గారు, ఏంటి లక్ష్మి, పాయసం తీసుకోండి. ఈరోజేంటి స్పెషల్? ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు.